హాయ్ ఎవ్రీవన్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఐ నో వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం డిలే అయింది. నాకు దీపావళి అన్న కార్తీక పౌర్ణమి అన్న చాలా ఇష్టం. ఎందుకంటే ఈ రెండు పండుగల్లో దీపాలు వెలిగిస్తాం కదా. సో ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా పూజ చేసుకుని ఉపవాసం స్టార్ట్ చేశా. ఆల్సో ఈరోజు వర్కింగ్ డే కాబట్టి మార్నింగ్ అంతా వర్క్ కంప్లీట్ చేసుకున్నా. సో ఆఫ్టర్నూన్ నుంచి పూజకు కావాల్సిన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో మర్చిపోతానేమో అని చెప్పి మొబైల్లో ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నా. ఇయర్ ఉసిరి దుబ్బలు పెడదామని అనిపించింది. సో ఉసిరికాయలు కూడా పెట్టుకున్నా. ఆల్సో నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేసా. పులిహోర, పొంగలి, చలివిడి, వడపప్పు. సో అన్నీ ప్యాక్ చేసుకుని నేను గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయా. బట్ నా హస్బెండ్కి ఏమో కొంచెం వర్క్ బిజీ ఉండే. సో ఆయన పని అయ్యాక ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాం. వెళ్ళగానే సర్ప్రైజింగ్గా జ్వాలాతోరణం స్టార్ట్ చేశారు. సో అంత దగ్గరగా చూడడం నాకు చాలా నచ్చింది. సో గుడి లోపలికి వెళ్ళి ఇంకా నా పూజ స్టార్ట్ చేశా. ఇంతలో మా అక్క వాళ్ళు కూడా వచ్చారు. సో అందరం కలిసి పూజ చేసుకున్నాం. అండ్ నేను దేవుడికి హారతి ఇచ్చేసి నేను హారతి తీసుకుని మా ఆయనకు కూడా హారతి ఇచ్చేసా. సో ఆ మూమెంట్ అర్థమైంది, నా హస్బెండ్ నేను చేసిన ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేస్తున్నారని. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దాట్. సో మంచిగా పూజ చేసుకుని దండం పెట్టేసుకొని ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇంటికి వెళ్ళే దారిలో చంద్రుని చూసి దండం పెట్టుకుని ఇంట్లో కూడా పూజ చేసుకుని ఫాస్టింగ్ కంప్లీట్ చేసేసాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై పౌర్ణమి డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.